హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇగో నేను కుట్టిన బ్లౌజులు అండి. అప్పుడు ముక్కల చీరలు వీడియో తీసా చూడండి. ఆ ముక్కల చీరలు నా దగ్గరే ఉంచారు కుట్టమని. ఈరోజు కుట్టానండి. ఇది ఈ బ్లౌజు, దీని మీద ఈ బ్లౌజు. ఇగో ఈ కలర్కి ఎల్లో కలర్ వచ్చిందండి. దీని మీదకి బ్లూ కలర్ ఫ్లవర్స్ ఏమి ఉంటే ఆ కలర్ ఇచ్చాడండి బ్లౌజు. బాగున్నాయి కదండి. ఇగో నేను తెచ్చిన ముక్కల చీరలు ఇవి. మీరు అడిగారు రేట్ ఎంతని. ఆ రోజు నేను చెప్పలేదండి రేటు, ఇవాళ చెప్తున్నాను. నేను 230 రూపాయలకి అమ్మానండి ముక్కల చీరలు. ఒక సిస్టర్ అడిగింది, మెసేజ్ పెట్టింది రేట్ ఎంతో చెప్పలేదని, అందుకని చెప్తున్నాను. 230 రూపాయలకి అమ్మానండి. ఇదిగో ఈ చీరలే ఆ రోజు కూడా చూపించింది. ఒక్కో చీర 5.5 ఉంటుందండి. బ్లౌజ్ వచ్చింది చూడండి. కలర్స్ ఎంత బాగున్నాయో. సరేనండి చూడ ఈ కలర్స్కి ఇది, ఈ కలర్స్కి ఇది. ఇదిగో మడతేస్తున్నానండి వాళ్ళకి ఇవ్వటానికి. ఇంకా ఉక్స్ వేయలేదు, వెయ్యాలి. చీర నడి మధ్యకి వచ్చిద్దండి, కుర్చీలలోకి వెళ్ళిద్ది. 5.5 ఉంటుంది. దీని బ్లౌజ్ ఇది. ఇదిగో సన్న డిజైన్ ఇచ్చారు. పండగ కదండి, దసరా, ఒత్తిడిగానే ఉన్నాయి బట్టలు. ఇంకా కుట్టాలి. వీడియో తీద్దామంటే కుట్టేవి ఖాళీ లేదు అసలు. ఇదిగో 5.5 ఉంటుందండి చీర. జాయింట్ మధ్యలోకి సన్నగా కాన రాకుండా కుట్టానండి. మనం కట్టుకున్న ముక్కల చీరని అసలు అనుకోరు, అంత నీట్గా కుట్టాలి. నేనైతే అలాగే కుడతానండి, అసలు కనపడదు. సన్నగా కుట్టేస్తాను. ఈ శారీకి పైట చున్నీ రాలేదండి, మొత్తం ఒకేలాగుంది. ఇదిగోండి, పన్నా కూడా ఎంత హైట్ ఉన్నా సరిపోయిద్దండి శారీ. ఇదిగో కుట్టు కొంచెం మడిచి కుట్టి మళ్ళీ పైకి కుట్టేస్తానండి. మీరు కూడా అలా కుట్టుకోండి. నేనైతే 230 రూపాయలకి అమ్మానండి ఈ శారీ. ఈ చీరలు ఏ అయినా కానీ అంతేనండి రేటు.